జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్పండి. మాలతీ చంద్రు గారి సద్యోగం చెప్దాం జయ. ఉద్యోగం సద్యోగమా? సరైన యోగం. సద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగం లేదు సద్యోగం లేదు అంటాము మనం. ఉద్యోగానికి వ్యతిరేకం సద్యోగం కాదు. ఉద్యోగం అంటే పని కదా. సద్యోగం అంటే సరి అయిన యోగం. ఓహో, ఉద్యోగం సద్యోగం పని పాట లేదా అలాగా కాదమ్మా. సద్యోగం అంటే పట్టాలి. సద్యోగం మనకి యోగం పట్టాలి కదా. యోగం పట్టిందంటామా సద్యోగం అంటే ఆ యోగం ఉంటేనే ఉద్యోగం వస్తుందన్నా అని. అద్భుతమైన యోగం పడితే వెళ్లాల్సిన చోటు ఏదో ఒక ఉద్యోగం దిగమాలి ఉద్యోగం కాదు. సరైంది మన జీవితాన్ని మళ్ళీ బలుపు తిప్పేది. ఇప్పుడు నాకు పట్టింది సద్యోగం. అట్లా అట్లా. ఈ పుస్తకం నేను స్కూల్లో ఉండగానే చదివాను జయ. ఓహో. ఇందులో కొన్ని పాయింట్లు బాగా అర్థమయ్యి అర్థం కానట్టుగా తెలిసి తెలియనట్టుగా ఉండేవి ఆ ఏజ్కి. చిన్న పుస్తకం. మాలతీ చంద్రు గారి పుస్తకాలు అన్నీ బాగుంటాయి. మనం మనసులోని మనసు చెప్పాం వేరేది. అవును. మేఘాల మేలి ముసుగులో చెప్పాం. తర్వాత ఏమో శతాబ్ది సూర్యుడు కూడా చెప్పాం. అవును. నాకు ఇష్టమైన కథల్లో ఈ సద్యోగం కూడా ఒకటి. ఓహో. ఇందులో ఏంటంటే ఒక అడ్వకేట్ కథ రాస్తారు. అడ్వకేట్లు కేసులు వాటి మీద బాగా డిస్కస్ చేస్తారు. ఆవిడ ఎంత గట్టి పరిచయం ఉందో వీరికి ప్లేడరీ వృత్తితోటి అనిపిస్తుంది. కథా ప్రారంభం మనకి ఎలా కనబడుతుంది అంటే, వెంకట్రామన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గరికి సుమిత్ర అనే లా చదివిన అమ్మాయిని వాళ్ళ అన్నయ్య తీసుకొస్తాడు. ఈ సుమిత్ర మహాముండిది, మహాగట్టిది, చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ అభిప్రాయాలు ఉన్న మనిషి. వెంకట్రామను తలంచుకుని రాసుకుంటూ కూడా అవతల వాళ్ళ భావాలు గ్రహించగలిగే లాయర్. ఈ పుస్తకం కనుక చదివితే మనకు కూడా అడ్వకేట్ అయిపోదాం అనిపిస్తుంది. మనం కూడా బిఏలు చదువుదాం. నాకు చిన్నప్పుడు లా చదవాలని ఉండేది. అవునా రమగారు? ఈ పుస్తకం కారణం. ఓహో. చిన్నతనాల్లో అలా ఉంటాయి. ఏదంటే అది ఏది చూస్తే టీచరు. అదే. ఈ పుస్తకం చదివితే బాగా చదివేదాన్ని నేను. అందులో కొన్ని కొన్ని కేసులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అలా ఉండేవి. తిమ్మిని బమ్మిని చేయగలరు లాయర్లు, అలా చెప్పుకుంటాం కదా మనం. అడ్వకేట్ సరైన వాడు కనుక దొరికితే తిమ్మిని బమ్మిని చేస్తాడు. అడ్వకేట్లు సరైన వాళ్ళు కాకపోతే ఎలాంటి సమస్యలు ఇరుక్కుంటారో కూడా ఇందులో చూపిస్తారు. ఓహో. కథ చాలా పెద్దది అని నేను చెప్పను, కానీ చదవాల్సిన కథగా కనపడుతుంది. ఈ వెంకట్రామన్ దగ్గరికి చేరుస్తారు. వెంకట్రామన్ గారు ఒక 15-18 సంవత్సరాల అనుభవం ఉన్న ప్లేడరు. తెలుపు నలుపు కలయికతో జుట్టు, మొహం మీద కుంకం బొట్టు, తెల్లటి అడ్డపంచా చొక్కా అలా వర్ణిస్తారు. ఒక మిడిల్ ఏజ్డ్ ఆయన. ఈ సుమిత్ర ఇంచుమించుగా 30 సంవత్సరాలకు దగ్గరగా ఉన్న వయసు ఉన్న అమ్మాయి. తీసుకొచ్చి చేరుస్తాడు. ఈయనటి ఇలా ఉన్నాడు, ఈయనటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమిటి ఈయన ధోరణి అలా అనిపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయికి. ఆయన మొహం పెద్దగా గిట్టదు, నచ్చల. ఈయన ఎన్నాళ్ళు నన్ను ఉంచుకోడు అనుకుంటుంది. వీళ్ళకి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఎవరో ఆక్యుపై చేసి ఖాళీ చేయకపోతే ఆ కేసుని వెంకట్రామన్కి అప్పచెప్పాడు వీళ్ళ అన్నయ్య రాఘవరావు, సుమిత్ర వాళ్ళ అన్నయ్య. వెంకట్రామన్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అప్పటి నుంచి ఆయనకి చెల్లె లా చదువుతుంది. లా అయిపోయాక జూనియర్లుగా చేరతారు కదా. ఒక సీనియర్ ఉంటే 10 మంది జూనియర్లు ఉంటారు. చెట్టు కింద ప్లేడర్ల లాగా వాళ్ళంతమంది ఉంటారు. ఈ చెల్లెల్ని ఇక్కడ చేర్చాలని కోరిక. ఈ రాఘవరావు చాలా మంచివాడు. వీళ్ళకి మద్రాసులో ఇల్లు, వాకిలి, ఒక మెడికల్ షాపు. వీళ్ళు బెజవాడ ప్రాంతం వాళ్ళు, కానీ అక్కడ ఏర్పడిన ఏవో విపత్కర పరిస్థితుల వల్ల అక్కడ ఆస్తులు అమ్మేసి వచ్చి మద్రాసు షిఫ్ట్ అయిపోయారు వాళ్ళని చెప్తారు. పరిస్థితి ఏంటో చివరిదాకా మనకు చెప్పరు. ఓహో. రాఘవరావుకు భార్య, పిల్లలు ఉంటారు. సుమిత్రని అవివాహితగానే చూపిస్తారు. పెళ్లి ప్రయత్నం చేస్తున్నట్టు ఏం కనపడదు. ఈయన దగ్గర వెంకట్రామన్ గారికి భార్య, పిల్లలు, ముందుకి ప్లేడర్ ఆఫీసు ముందుండి వెనక్కి ఇల్లు ఉంటుంది. చక్కగా చెంపలు పచ్చగా వజ్రాల ఆభరణాలు ధగధగలాడుతున్న ఒక భార్యని క్యారెక్టర్ కూడా చూపిస్తారు. అలివేలు, ఆవిడ పేరు అలిమేలు అంటారు. ఆవిడ కడుపుతో కూడా ఉంటుంది కథా ప్రారంభంలో. 3-4 పిల్లలు ఉన్నారు, ఆవిడ మళ్ళీ కడుపుతోంది. ఆ కాలంలో 70లలో 5-6 పిల్లలు చాలా సహజంగా ఉండేవాళ్ళు. ఇది 70s 80sలో రాయబడిన కథ. 70s అనే అనిపిస్తుంది. నేను చదివే నాటికి నేను 80sలో చదివా. 70s చివరి భాగంలో అట్లా రాసి ఉంటారు. ఓకే. మంచి అడ్వకేట్లకి సంబంధించిన లాంగ్వేజ్ అంతా కనపడుతుంది. బార్ ఎట్లా చదవటము, తర్వాత ఏమో ఈ బార్ రూమ్లో జోక్స్, ఆడ అడ్వకేట్ల మీద, ఆడ ప్లేడర్ల మీద జోకులు, అలాంటివి. అప్పట్లో లేడీస్ అడ్వకేట్స్గా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు 70s 80sలో కొంచెం తక్కువే. ఇప్పుడు మనం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాం. మన సమాజంలోనే చాలా మంది ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా. మన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే అడ్వకేట్స్ మనమే 5-6 తోటి మాట్లాడతాం కదా. అవునండి.
అప్పుడు కొంచెం తక్కువ. ఒకవేళ చేసినా వాళ్ళేమి లీడింగ్ లాయర్లుగా ఉన్నదిగా అట్లా కాకుండా భర్తల వెనకాలో లేదా ఇలా సీనియర్ల వెనకాలో ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే ఈ రకరకాల కేసులు చర్చిస్తారు. ఈ అమ్మాయిని మెల్లిగా ఆయన అలవాటు అవుతుంది, ఆయనకి జూనియర్గా ఉండటాన్ని నేర్చుకుంటుంది. ఆ అమ్మాయికి ఆయన మీద ఒక గట్టి అవగాహన వస్తుంది అనమాట. అప్పట్లో జయ కొన్ని సినిమాలు చూసేవాళ్ళం. లెక్చరరు స్టూడెంట్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, డాక్టర్లు నర్సుని పెళ్లి చేసుకో తప్పంటల్లా నేను కనపడలేదు. నర్స్ తమ కింద వాళ్ళతోటి ఓ లెక్చరరు తన దగ్గర పాఠాలు చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని లైన్లో పెట్టడం అంటే ఏంటో వెగటుగా ఉంటుంది జయ నాకు. అవును రమ్య గారు, ఇప్పుడు వినటానికే బాగాలేదు నాకు. బాగుండలేదు చూడు కదా. అలాగే ఒక సీనియర్ లాయర్ జూనియర్ లాయర్ని పెళ్లి చేసుకోవటం కూడా తప్పని చెప్తాడు ఆయన. వృత్తిలో ఎలా ఉండాలి, మనం ఏం చేయడానికి వచ్చాం, సీనియర్ పట్ల గౌరవం నమ్మకము, ఒక గురువు దగ్గరకు వచ్చాం మనం నేర్చుకోవడానికి, అంతేగా, అంత మటుకు ఉంచుకోవాలి. దానికంటే ఎక్స్ట్రా అతివేశాలు వస్తే వాళ్ళకి చెడే వీళ్ళకి చెడే, వాళ్ళకి మంచిది కాదు వీళ్ళకి మంచిది కాదు. ఈ సినిమాలలో చూసినప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉంది. ఇంటర్మీడియట్ పిల్ల అంటే ఎన్నోటే బొట్టికాయ, దానికి 17 ఏళ్ళు ఉంటాయి. మాస్టర్ ఒక పీజీ చేసి లెక్చర్ వాడికి ఒక 25 ఏళ్ళైనా ఉండాలి, 28-29 సంవత్సరాలు ఉండాలి. ఈ 17 ఏళ్ల పిల్లకి 28-29 లేదా 30-35 ఏళ్ళ వాడితో ప్రేమే ఒకటి నా బొంద. అవును కదా, దిక్కుమాలిన కథలు, అవును అవును దిక్కుమాల కథలు నాకు అలాంటి ఎంత మంటో చెప్పలేను జయ. నేను నాకు చాలా ఇష్టం. వీళ్ళకి ఇంకేం దొరకదా అనిపిస్తుంది. అవునండి, అమ్మాయిలకి ఫ్యాసినేషన్ ఉంటుంది, అబ్బాయిలకు కూడా లేడీ టీచర్ల మీద ఒక రకమైన క్రష్ ఉంటుంది. అది ఏంటంటే అవతల వాళ్ళ మీద అపరిమితమైన ప్రీతి వల్ల జన్మించేది. అది ప్రీతి, దాన్ని వాళ్ళ సక్సెస్ పట్ల వీళ్ళకి ఒక అడ్మిరేషన్, దాన్ని రెండో పక్కకి తిప్పుతారు. అవును, పిచ్చి కథలు, అంటే వెరిముండా కథలు ఏమైనా ఉంటే వినకండి, చదవకండి, చేయకండి. సినిమాలు ఉంటే బ్యాన్ చేసి పారేయాలి ఆ సినిమాని. చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. లెక్చరర్ కోసం మాస్టర్ నా వైపు చూసారు చూడలేదని పిల్లలు కొట్టుకోవటము విచిత్రంగా. ఇంకా లేడీ టీచర్ల మీదకి కూడా మగపిల్లలు, అది కూడా అది ఉన్నాయి. crush, అది మరీ ఘోరం అనిపిస్తుంది అసలు. వాడికి మదర్లీ క్రష్ ఉంటుంది, మదర్లీ క్రష్ ఉండాలి, అంతేగాని ఇలా ఉంటే ఎట్లా. అవును, అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి రమ్య గారు. ఉన్నాయి అలాంటి దౌర్భాగ్యాలు. దాన్ని ఎంత పేరెత్తడమే అసహ్యం నాకు, అందుకే నేను చెప్పట్లేదు. ఓ పెద్దవాళ్ళతోటి మాట్లాడతారు, చిన్నవాళ్ళు కుర్రాళ్ళు ఏమిటి వీళ్ళకి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? మీ అమ్మతోటో మేనత్తతోటో పింతలతోటో చేయగలరా? అదే కదా, వాళ్ళ వయసు ఉన్న వాళ్ళతోటి వీళ్ళు ఓవర్ యాక్షన్లు ఎందుకు చేయాలి? ఎందుకు ఎక్కడో పుడుతుంది ఈ పిచ్చి. అవి ఎక్కడో చదువుతారు, ఎక్కడో వింటారు జయ. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే దాన్ని పెద్దది చేయకూడదు. పెద్దది చేస్తే మిగిలిన వాళ్ళంతా దాన్ని ఫాలో అవుతామంటారు, ఈ చెత్తల్లోకి వెళ్తారు. మనకి ఒక వాకిట్లో చెత్త ఉంది, దాని వాకిలంతా పరుచుకుంటామా? ఏం చేస్తాం? దాన్ని ఎత్తి ఒక మూల పెడతాం, దాన్ని బయట పారేస్తాం, కంటికి కనపడకుండా చేస్తాం. ఆ వాసన రాకూడదు, మనకి సమాజానికి తెలియకూడదు అవి. ఈ దిక్కుమాల సినిమాలు దిక్కుమాల వేరే కథలతోటి సమాజం అంతా దాన్ని ఫైలాయించటం. పెద్ద పెద్ద ఆంటీ ఆ సినిమా చూసినా కూడా నాకు ఎంత మంటో. నేను చిన్నప్పుడే చూసా ఆ సినిమా, నాకు ఎప్పుడు నచ్చలేదు నాకు అది. అప్పుడు జయసుధ ఎంత మంచి యాక్ట్రెస్, ఇలాంటి దిక్కుమాల సినిమా ఎందుకు ఒప్పుకుంది అనిపించింది తెలుసా నాకు. చాలా ఇష్టంగా ఉంటుంది. అది ఎంత క్లియర్గా చెప్తారంటే మాలతీ చందూర్ ఇందులో సీనియర్ పట్ల గౌరవము భక్తి ఉండాలి. సీనియర్కి తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ పట్ల వాత్సల్యం ఉండాలి, వీళ్ళకి నేర్పించాలనే దృక్పథం ఉండాలి. అంతేగాని వేరే భావాలకి తావివ్వకూడదు. ఈ అమ్మాయి ఈయనతో పాటు వెళ్తూ ఉంటుంది, కొంచెం ఫ్యామిలీలో ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అదంతా పెద్దగా చూపించరు. కొన్ని కేసులకి ఈ అమ్మాయిని పక్కన పెట్టుకుని చేయించడం మొదలు పెడతారు. లేడీస్ పక్కన ఉంటే కొన్ని సమాధానాలు బాగా వస్తాయి. ఒక్కొక్క కేసు అప్పచెప్పడం మొదలు పెడతారు. ఈ అమ్మాయి ఎలా పెరిగి సక్సెస్ఫుల్ అడ్వకేట్ అయిందో చూపిస్తారు మనకి. ఒక పెద్ద కేసు ఒకటి వస్తుంది, ఆ కేసు భలే, ఆ చిన్నప్పుడే నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది, చెప్తాను అది. ఒక ఆయన చేస్తే ఒక శెట్టి గారు ఒక ఆయన పరిగెత్తుకొస్తాడు, వీళ్ళు సామాన్లన్నీ ఆయన దగ్గర కొంటారు. ఏంటంటే ఆయన కల్తీ వాడు ఇన్స్పెక్టర్ వస్తాడు కదా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏదో అంటారు కదా, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆయన పట్టేసుకుంటాడు. పసుపు కొమ్ముల్లో కల్తీ చేశారు, సీసం కోటింగ్ వేశారు అని కేసు. ఓహో, ఈయన పరిగెత్తుకుంటూ వస్తాడు ఈయన దగ్గరికి, వెంకటరామన్ దగ్గరికి. మామూలుగా మీరు కల్తీ చేయరండి. చేస్తాం బాబు, వెన్న నూనె వాటిలలో కొంత కల్తీ జరుగుతుంది. పసుపులో ఏం చేస్తాం, పసుపు అక్కడెక్కడి నుంచో వస్తుంది, మేము అమ్ముతాం, ఇంతే. నేను అది చేస్తా, ఇది నేను చేయను చెప్పాడు క్లియర్గా.
మరి ఆ రోజు అవి ఎందుకు పట్టుపడలేదంటే ఆయన 10ంటికి వచ్చాడు, నూనె వెన్న అవి రావడానికి 11 గంటలకి. ఆయన 11 తర్వాత వస్తే అందులో చేసేవాళ్ళం గ్యారంటీగా. ఆయన ఇన్స్పెక్టర్కి ముందంతా చేతులు తడిపేవాళ్ళు. ఆయన కుమార్తె పెళ్ళినప్పుడు ఆయన ఏదో పెద్ద ఎత్తున కోరుకున్నాడు, వీళ్ళు అది ఇవ్వపోయేసరికల్లా ఆయన రాసేసాడు పసుపు కొమ్మల మీద సీసం కోటింగ్ ఉందని. ఇప్పుడు పసుపు కొమ్మలు ఎక్కడ పుడతాయి అని దుగ్గిరాల ప్రాంతం నుంచి వస్తాయి వీళ్ళకి. అమ్మాయికి ఆంధ్ర వెళ్ళాలంటే భయంగా ఉంటుంది, ఒక చేదు అనుభవం ఉంది ఆంధ్రలో. బెజవాడ ప్రాంతం వాళ్ళని చెప్పాం కదా ముందే. అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య ఎంకరేజ్ చేస్తాడు, ఏం కాదు వెళ్ళు వెళ్ళు పర్వాలేదంటే ఆయనతో పాటు వెళ్ళటం, ఒంటరిగా ఆయన హుందాగా ఉంటాడు. ఈ అమ్మాయి ఎవరెవరి మాటలో విని కొంచెం వేరే ఆలోచనలు వస్తాయన్నమాట. మా కార్లో సీనియర్ పక్కనే కూర్చుంటుంది, వెనకాల సీట్లో కూర్చోబెట్టుకుంటాడు, ముందు డ్రైవరు గుమాస్తా ఉంటారు, ఇంకో ప్లేడర్ ఉంటాడు మనవాళ్ళని, అతని క్యారెక్టర్ కూడా చూపిస్తారు. తమిళ ప్రాంతం, ఇదంతా మద్రాసులో జరిగింది కథగా కనపడుతుంది. ఫ్రంట్ సీట్లో మీరు సీనియర్ పక్కన కూర్చుంటాం, అది మంచిది కాదన్నారు, అలాంటి మాటలు. ఈ అమ్మాయికి ఇంకొక మేరీ అని ఇంకొక కలీగ్, ఇట్లాగే అమ్మాయి లాగానే అడ్వకేట్, ఒక కాంతామణి అని ఆవిడ ఎంతసేపు భర్తను ఎవరైనా ఎగరేసిపోతారని వస్తుంది, ఆవిడ ఎప్పుడు పడుకుని నిద్రపోతుంటుంది, కానీ అక్కర్లేని మాటలు మాట్లాడుతుంది. ఆ వాక్యాలన్నీ ఈ అమ్మాయి గుర్తొస్తాయి. ఆయనతో కూర్చుని కూపేలో ప్రయాణం చేయడానికి భయపడుతుంది. ఆయన మామూలుగా ఉంటాడు, ఆయన తన జూనియర్ని తీసుకెళ్తాను అనుకుంటాడు, అది అమ్మాయి అన్న భావం ఆయనకు ఉండదు. కానీ ఈ పిల్లకి భయం. ఒక్క క్షణం కాంతామణి మాటలు గుర్తొస్తాయి. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఏమంటారు, ఈయనతో కలిసి వెళ్ళాలంటే ఒకే కూపేలో ప్రయాణం చేసామంటే ఎలాంటి మాటలు పుడతాయి, ఈయన ఎలా ఉంటాడో. నీకు చెడు మాటలు చెడ్డ మాటలు ఎవరైనా మాట్లాడిన ఇప్పుడు నేను చెప్పే కదా, బయట నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది జయ. అవునండి. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ, ఒక పెద్దది 30 ఏళ్ళ ఆవిడ 15 ఏళ్ళ కుర్రాడితో సరదాగా మాట్లాడింది అనుకో, పిల్లాడు ఆవిడ మామూలుగా మాట్లాడుకుంటారు, ఏముండదు. వాడు ఎవడ ఏంట్రా ఆంటీ నీకు లైన్ ఇస్తుందని ఎవడైనా చెప్తే నిజమేననుకుంటాడు వీడు. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాడు. అక్కడి నుంచి అక్కర్లేని వేషాలు, చాలా మటుకు ప్రేమ కథలు కూడా జయ. ఒక ఆడపిల్ల మగపిల్లాడు కాసేపు మాట్లాడుకోగానే మీ ఇద్దరు జట్టు అని మిగిలిన వాళ్ళు వీళ్ళని నమ్మిస్తారు. వాళ్ళలో అంత తీవ్రమైన భావాలు ఏమి ఉండవు, అందరితో మాట్లాడినట్టే మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అని గమనించారంటే వాళ్ళు ప్రోవోక్ చేస్తారు, వీళ్ళు ఫిక్స్ అవుతారు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి మన ప్రేమ కథలు కూడా అలాంటివిగానే తేలుతాయి ఆలోచిస్తే. మనంతటా మనకి అంత తీవ్రమైన ప్రేమ అది ఏం పుట్టదు జయ, జరగదట్లా. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు లైలా మజ్నులు, మిగిలిన వాళ్ళంతా స్నేహాలు, ఫ్రెండ్షిప్పులు, కబుర్లే. చుట్టుపక్కల వాతావరణమే మనని తీవ్రతలోకి నెడుతుంది, అక్కర్లేని ఆలోచనలోకి భయపడుతుంది. కానీ ఆయన మామూలుగానే ఉంటాడు. అక్కడికి తీసుకెళ్తే ఆ ఊర్లో పసుపు ఎలా పండుతుంది, ఏం చేస్తుంది మొత్తం అబ్జర్వ్ చేస్తాడు జయ ఆయన, ఈ అమ్మాయితో పాటు వెళ్ళి సుమిత్రతో పాటు. చివరికి పసుపు వండుతారు పాత్రల్లో, ఆ వండిన పాత్రల్లో చిల్లు, ఇవి కొన్నాళ్ళకి పనిచేస్తాయా, ఏం చేస్తారంటే చిల్లులు పడతాయండి, సీసంతో కళాయి వేయిస్తామని చెప్తాడు. కళాయి వేయబడిన సీసం ఈ దుంపల మీద లేతగా ఒక పొరలాగా అంటుకుంటుంది. ఓహో, అక్కడ జరిగింది, కల్తీ కాదు అది, ఆ పనులలో జరిగేది. అది పట్టుకొస్తాడు, ఆ కేసు గెలుస్తాడు. సూపర్. ఇలాంటివి 2-3 కేసులు చెప్తారు. ఈ అమ్మాయి ఆయనతో పాటు వెళ్ళింది. చివరికి ఏమవుతుంది, ఒక కేసు వస్తుంది. రెండో కేసు ఏమో ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఒక కుర్రాడు, అతనికి ఆస్తి రానివ్వకుండా బాబాయిలు అడ్డం పడతారు. ఈ కుర్రాడు తండ్రికి సక్రమ సంతానం కాదు, ఒక ప్రేయసికి పుట్టినవాడు. కానీ ఈ పిల్లవాడు పుట్టాక ఆవిడ పోయింది, ప్రేయసి పోతే ఏం చేశాడు ఆయన, దిక్కులేని పిల్లాడిని తెచ్చి మొదటి భార్యకే అప్పచెప్పాడు. ఆవిడకి పిల్లలు లేరు, ఆవిడ ఈ పిల్లాడిని పెంచుకుంది. ఆస్తి లెక్క ప్రకారం నీకు రావాలి. అయితే ఆయన చనిపోయాక ఆయన తమ్ముళ్ళు కోర్టు కేసేస్తారు, వీడు అక్రమ సంతానం, వీడికి రాదు, మా వదిన గారికి మతిస్థిమితం లేదు, వీడు ఆవిడని పట్టేసుకున్నాడు, ఆస్తి మా అన్నయ్య ఆస్తి మాది అని వేస్తారు. దీనికి మాట్లాడడానికి మళ్ళీ వెంకటరామన్ గారు సుమిత్ర ఇద్దరు వెళ్తారు. వెళ్తే ఆ ముసలావిడితో మాట్లాడమంటారు. అమ్మ ఆవిడ చెప్తుంది, మా సీనియర్ చాలా మంచివారు, న్యాయం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు మీ కేసు అంటే. అప్పుడు ఆవిడ చాలా ఓపిక లేని ముసలావిడ, నా దగ్గరికి ఒక్క డాక్టర్ రాలా, నాకు మతిస్థిమితం లేకపోవటం లేదు, తల్లి చచ్చిపోయిన పిల్లవాడిని నేనే ఎత్తుకు పెంచుకున్నాను, వీడే నన్ను గట్టెక్కించాలి, నా నోట్లో తులసి తీర్థం వాడే పోయాలి, నా తలకొరి వాడే పెట్టాలి, నా ఆస్తి మొత్తం నా పిల్లాడికే దక్కాలి, నేను పెంచుకున్నాను వీడిని అని చెప్తుంది తల్లి. ఇంకా ముసలావిడ అక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడు, చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న 3-4 పెద్దవాళ్ళని పిలుచుకొచ్చిన వాళ్ళలో ఒక ఆయన ఈ సుమిత్ర వాళ్ళ నాన్నకి ఫ్రెండ్. ఓకే, నాన్న ఫ్రెండ్. దాంతో వీళ్ళు ఏం చెప్తారు, ఈ పిల్లవాడు ఇతనేమో తల్లిని ఇంత బాగా చూసుకుంటున్నాడు, తనకి అన్యాయం చేయబోతున్నారు బాబాయిలు,
అని వాళ్ళందరినీ ఆకట్టుకుని ఆ కేసు గెలుస్తాడు. ఓ మీరు ఈ కేసు గెలిచారంటే ఆయన చెప్తాడు, నువ్వు చెప్పావు మా సీనియర్ చాలా అద్భుతమైన వ్యక్తి, న్యాయం పక్కన నిలబడతాడని. ఎట్లాగైనా ఈ కేసు గెలవాలనుకున్నాను నేను. నీ నమ్మకాన్ని పొందటం కోసం చేశాను ఇది. సీనియర్ అండ్ జూనియర్ మధ్య ఈ రకమైనది ఉండాలి. అయితే ఇందులో ఇంకొక కేసు, ఒక్కొక్క ఫ్యామిలీని చూపిస్తారు. రామస్వామి, గోవిందస్వామిని తండ్రి కొడుకుల అడ్వకేట్లు. ఈ రామస్వామి గారికి 6 పిల్లలు. మంచి తాగుబోతువాడు. ఆయన మధురం అని ఒక 24-26 సంవత్సరాల అడ్వకేట్ని పెళ్లి చేసుకుంటాడు. జూనియర్ని ఆకట్టుకుని ఆ అమ్మాయి ఆయన వల్లబడి పెళ్లి చేసుకుంటుంది. ఏదో ఫరం పెట్టి డబ్బులని కొట్టేస్తారు. తండ్రి కొడుకు పారిపోతారు. ఈ మధురం దొరికేస్తుంది. అప్పటికే 3 నెలల్లో 4 నెలల్లో ప్రెగ్నెన్సీ. ఈయన అప్పుడు చెప్తాడనమాట, మధురం ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆయన్ని, ఏజ్ అంత డిఫరెన్స్ ఉంది, ఇంత డిఫరెన్స్ ఉంది, ఆయనకు 6 పిల్లలు ఉన్నారు, తాగుపోతువాడు, మనిషి కుదురులేని మనిషి, తనకంటే పెద్ద కొడుకుంటే ఏం ఫ్యాన్సీ. ఒక ఆడ మగ ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఒక ఫ్యాన్సీ కలుగుతుంది. అది ప్రొఫెషనల్ ఫ్యాన్సీని ప్రొఫెషనల్గానే ఉంచుకోవాలి, దాన్ని నిజ జీవితంలోకి తేకూడదు. నాకు అంత చిన్నప్పుడు జయ హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ వాక్యాలు నచ్చినాయి. ఎక్కడ ఫ్యాన్సీని అక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఎన్ని చెత్తలో కొలీగ్స్ ఏమిటో ప్రేమల్లో పడతారు. వాడికి పెళ్ళా ఉంటుంది, దానికి మొగుడు ఉంటాడు. కరెక్ట్ రమ్మగారు. ఎంతో అద్భుతంగా చేస్తాడు, ఏమిటో చేస్తాడు. అద్భుతాలు అక్కడ ఏ విషయంలో అద్భుతమో అది అక్కడే ఉంచుకోవాలి, దాన్ని ఇంట్లోకి జీవితంలోకి తేవచ్చునా? అలా అయితే ప్రతివాడికి 3, 6, 7, 16 పెళ్ళాలో మొగుళ్ళో ఉండొద్దు. మనకి ఎన్ని ఫ్యాన్సీలు ఉంటాయి జీవితంలో కదా. ఈ పుస్తకం చదవాలి. ప్రొఫెషనల్ ఫ్యాన్సీని ప్రొఫెషన్లోనే ఉంచుకోవాలి అని క్లియర్గా తెలియజేస్తుంది ఇది పుస్తకం. చిన్న బుక్, తెలుగు చదవటం వచ్చిన వాళ్ళు హాయిగా చదువుకోగలుగుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే చివరికి ఒక కేసు వస్తుంది, ఇదే లాస్ట్ కేసు ఇందులో, ఈ సద్యోగంలో. ఒక గడియారాల దుకాణానికిలో 3-4 వ్యక్తులు వచ్చారు ఒకేసారి కొనుక్కోవడానికి. మాట్లాడారు, అదన్నారు ఇదన్నారు. 3 గడియారాలు ఉండాలి, ఒకటి మిస్ అయింది. ఈ వ్యక్తులు 3 దాటేసిన తర్వాత సేల్స్ మ్యాన్కి తెలిసింది ఒక వాచ్ పోయిందని. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాళ్ళ వెనకాల. 2 ఎటో వెళ్ళిపోయారు. 3వ మనిషి బస్ ఎక్కి వెళ్ళిపోవటం చూశాడు. ఓనర్ వచ్చి సేల్స్ మ్యాన్ని పట్టుకున్నాడు. నువ్వే దొంగతనం చేసావు అంటే, కాదు, ఈ వచ్చిన 3లో ఒకళ్ళు చేశారు గ్యారంటీగా అని చెప్పాడు. చెప్తే ఓనర్ ఏం చేశాడు, ఉద్యోగం పీకేశాడు. నీకు జీతం ఎవరు, ఉద్యోగం తీసేశానంటే సేల్స్ మ్యాన్ ఓనర్ మీద కేసు పెడతాడు. అన్యాయంగా నా ఉద్యోగం తీశారు, షాపులో జరిగిందేమో దొంగతనము, ఆ రోజు 3 మనుషులు వచ్చారు, అప్పటికి సీసీ కెమెరాలు వ్యవహారాలు లేవు కదా 70-80లో. అప్పుడు ఈ కేసు వచ్చింది. వచ్చేసరికి ఇంతలో ఏమైంది, ఈ సేల్స్ మ్యాన్గా ఉన్న కుర్రాడు ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళ నాన్నకి వాచీలు రిపేర్ చేసే షాప్ ఉంటే షాపులో పనిచేస్తున్నాడు. అక్కడికి ఒక అతను వచ్చాడు, భాష అని చెప్తారు. ఆ వచ్చిన వాడు ఒక వాచి పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే వీడు గుర్తుపట్టేశాడు. ఆ వాచి కొత్త వాచి, ఏ వాచి అయితే తన షాపులో రోజు చూస్తారు వాళ్ళకి తెలుసు కదా, గుర్తుపట్టేశాడు. పట్టేసి 1 నిమిషం ఉండి ఇక్కడే ఉండని వీడిని ఇక్కడే ఉంచి వాచితో సహా వాడిని పట్టి చేశాడు చుట్టుపక్కల వాళ్ళకి. పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక ఈ భాషకి ఒక 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి వెంకట్రామన్ని పట్టుకున్నారు. వాడు దొంగతనం చేయలేదండి, దొరికిన వాచి అది. వాడైతే షాపులోకి వెళ్ళాల, దొరికిన వాచి అది అమ్మడానికి వెళ్ళాడు, రిపేర్ చేసే షాప్లో చూపించడానికి వెళ్ళాడు, అంతే తప్ప దొరికిందని అమ్ముకోవడం తప్పే, అంతే తప్ప ఇంకేం లేదు అనేసరికల్లా సరే ఈ కేసు ఏదో ఇంట్లో ఆయన ఉండి ఇంపల్సివ్గా ఏవో కొన్ని కేసులు తీసుకుంటాడు. ఓడిపోయే కేసులు, చెత్త కేసులు ఎప్పుడు తీసుకోడు, అది చూపిస్తారు ప్రతి చోట. ఈ భాషని ప్రశ్నించి రమ్మని సుమిత్రని పంపిస్తాడు. ఆయన ఎక్కడికో వెళ్తాడు. వెళ్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ సామాన్లు సర్దుకుని ఈ భాష దగ్గరికి వెళ్తుంది. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి, పోలీసు లాకప్ దగ్గరికి వెళ్ళాలి. లాయర్లు అంటే పాపం వాళ్ళు మన సినిమాల్లో చూసినట్టు కోర్టులలోనే కాదమ్మా, ఎన్ని చోట్లకి చెడతిరగాలో పాపం వాళ్ళు, ఎన్ని రకాల పనులు చేయాలో, చాలా చదవాలి, ప్రతి దాని మీద నోట్స్ రాయాలి, బోల్డ్ అంత పని ఉంటుంది. ఫ్యాన్సీ కాదు లాయర్ పని అంటే, ఎంత కష్టసాధ్యమైన పనో అది. అయితే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ పోలీస్ స్టేషన్లో ఒక మనిషి కూర్చుని ఉంటాడు, వీడే భాష అని చెప్తారు. చెప్పంగానే వాడిని చూస్తుంది, భయమేస్తుంది అమ్మాయికి. వాడు సడన్గా లేచినప్పుడు నువ్వా అంటాడు. అనగానే పరిగెత్తుకొచ్చేస్తుంది. ఇంత చదువుకుని వాడితోటి దౌర్భాగ్యుడు, వాడి వల్ల వాడు నన్ను నువ్వా అని కేవలంగా ఎప్పుడు అంటారు,
మీరా అంటారు, అమ్మా తల్లి అంటారు. ఒక అడ్వకేట్ తో మాట్లాడేది ఏంటి నువ్వు అన్నాడంటే నేను ఎంత కేవలం అయిపోయాను, వాడికి నా అంతే. బతికిలాగా అయిపోయిందని పిచ్చ పిచ్చగా ఏడుస్తుంది. నేను ఈ పని చేయలేనంటుంది. ఆయన చెడామడా తిడతాడు. నీకేం చెప్పాను, చెప్పిన పని చేయవా నువ్వు, నేను ఒప్పుకున్న కేసు నువ్వు ఈ రకంగా చేస్తావా అంటే సరే కాదు నువ్వా అన్నాడు. నువ్వా అని ఎందుకు అంటాడు, వాడెవడు నీకు తెలుసా అంటే నాకు తెలుసు అంట. సరే చెప్పమంటాడు. ఇక్కడ నేను చెప్పలేను, మీకు ఒక గంట టైం ఉంటే చెప్తానంటే బీచ్కి తీసుకుపోతాడు. తీసుకెళ్తే ఈ అమ్మాయి చెప్తుంది, అక్కడికి వెళ్ళాక నా జీవితంలో ఒక చీకటి తెర ఇది, ఏనాడు ఎవరికీ చెప్పుకోలే. ఆ ఊరు దాటాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడలే. మా నాన్న నా మీద దయతలిచి నాకు ఈ కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మీ దగ్గర చేరాక ఇంకా నేను అది మా పాత జీవితాన్ని మర్చిపోయాను. 8th క్లాస్ దాకానే చదివాను నేను. ఆంధ్రదేశంలో 8th 9th రాగానే స్కూల్ ఫైనల్ అవుతుండగానే స్కూల్ మార్పించేస్తారు. పిల్లలు రకరకాల పత్రికలు పుస్తకాలు చదివేవాళ్ళు, చదివేటానికి అవకాశం లభించేది. బోల్డ్ పుస్తకాలు చదివేదాన్ని, ప్రతివాడు హీరోలా కనపడేవాడు నాకు. వీడు మా ఎదురింట్లో ఉండేవాడు. మా వాళ్ళు ఏవో ఈ భాష అన్నాడు. వాడు అసలు భాషయే కాదు, వాడు పక్కా హిందూ. భాష అని పేరు పెట్టుకున్నాడు వాడు. అయితే ఆయనేమో సరే చెప్తుందనమాట, నేను ఈ ఎదురింటి వాడితో ప్రేమలో పడి వాడితో కలిసి పారిపోయాను. ఇది ఎన్నేళ్లకి, ఈ అమ్మాయికి 16-17 సంవత్సరాలు. అప్పుడు టీనేజ్లో వెళ్ళిపోయాను. బోల్డ్ నగలు పట్టుకెళ్ళిపోయా. వాడు తేపకు ఒక నగ అడిగి ఖర్చు పెట్టుకునేవాడు. నాకు డబ్బు లెక్కలు ఏనాడూ తెలియదు. అడిగాడు, ఇచ్చేసాను. వాడితో కాపురం చేశాను బోల్డ్ రోజులు. మరి ఒక పిల్లాడితో ఆడపిల్ల వెళ్ళిపోతే చివరికి జరిగేది అదే కదా. తీరా తర్వాత వాడు నన్ను అమ్మేయదలుచుకున్నాడని నాకు తెలిసింది. ఒక ఉంగరం మిగిలితే ఆ ఉంగరం తెగనమ్మి ఎలాగోలాగా బెజవాడ చేరాను. రైళ్లు మారి 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 బొంబాయి నుంచి బెజవాడ ఎలా రావాలో తెలియదు నాకు. ఇంటికి చేరాను. బతికి వచ్చినందుకు సంతోషించాడు మా నాన్న. జరిగింది ఏమిటి అని ఒక్క ప్రశ్న ఇలా. థ్యాంక్ గాడ్ అంటాడు ఈయన వెంకటరామన్. థ్యాంక్ గాడ్ కాదండి, ఆ తర్వాత ఇంకా నా జీవితం అధ్వాన్నం అయిపోయింది. వారం తిరిగేసరికి వాడిద్దరు స్నేహితులను వేసుకుని మా ఇంటి మీద పడ్డాడు. నేను వెళ్ళిపోయిన సంగతి, తిరిగి వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు అప్పటిదాకా బయట. వీడు వచ్చాక ఇదంతా గోలగోలు చేసాడు. ఇది నా పెళ్ళామని, నేను పెళ్లి చేసుకున్నానని, నాతో పాటు ఉందని, నేను అప్పుడు చిన్నతనంలో రాసిన ఉత్తరాలని చూపించాడు. ఎంత గోలయిందో. నేను కూడా తెగించి ఆయన రాశాను ఉత్తరాలు. అయినా సరే నేను నీతో రాను, వీడెవడో నేను ఎరగనని చెప్పేశాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. మా నాన్న ఇంకేం చేస్తాడు, ఇంతల్లరయ్యాక పిల్లని చంపేసుకోలేకపోయాడు. ఇక చివరికి ఆ ఊళ్ళో ఉండలేకపోయాం మేము. బయటకు వచ్చేసాం. మా నాన్న మద్రాసు తీసుకొచ్చేసాడు, తెగనమ్మేశాడు. కానీ ఏనాడు మన తండ్రి ఏం జరిగింది, ఎలా జరిగింది అని నన్ను నిలదీల. నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మళ్ళీ నన్ను PUCలో చేర్పించాడు. చదువుకున్నాను. జీవితం ఎంత పెద్ద పాఠం చెప్పింది. మరి తర్వాత కాలేజీలో చేరాను. ఆ తర్వాత లా చదివించాడు. మా అన్నయ్యతో పాటు సగం భాగం పెట్టాడు నాకు ఆస్తి. సగం ఆస్తి కూతురికి. ఎవ్వరూ చేయరమ్మా తండ్రులు. ఏ తండ్రి కూతుళ్ళకి సగభాగం పెట్టే వాళ్ళు అసలు లేరు. ఆనాడు అస్సలు లేరు. ఇప్పుడు వచ్చారేమో, ఇప్పుడు ఉండుంటారు. ఇప్పుడు ఉండుంటారు. కానీ ఆ 70లలో ఆడపిల్లలకి ఆస్తి పెట్టడం అన్న మాటే లేదు జయ. అప్పట్లోనే ఆవిడ అంత ఫార్వర్డ్ గా ఆలోచించారు చూడండి కదా. ఇదంతా మామూలు అనుకోవద్దు. ఈ కథ రాసే నాటికి సమాజపు పరిస్థితులు ఏమిటో మీకు అర్థమవుతాయి, మీకు తెలిస్తే మనం ఎంత అత్యద్భుతమైన సమాజంలో ఉన్నాము ఈనాడు, మన పరిస్థితులు మనకు తెలుస్తాయి. మనం ఇప్పటికి కూడా ఏదో స్వాతంత్రం లభించలేదు, అదేదో కుదరలేదు, ఇదేదో చేయలేదు అలా అనుకుంటున్నాం. అవునండి. మన ముందు తరాల ఆడవాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో తెలుసుకుంటే గానీ మన అదృష్టం ఏమిటో మనకు అర్థం కాదు. కరెక్ట్. ఎంత వివరంగా రాస్తారు. తర్వాత నేను ఇక్కడ చదువుకోవటం మొదలుపెట్టా. వాడే వీడు అనేసరికి ఈయన అన్నాడు, అవును వాడు వెధవ, దొంగ, నిన్నేదో చేశాడు, నేను ఒప్పుకుంటా. వాడు ఈ పర్టికులర్ చేసి ఉండకపోవచ్చు, నువ్వు ఇదివరకు ఏదో చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తాడని నువ్వు ఎలా అంటావు? ఓహో, నీ పాత కథలు విని ఏడిపిస్తూ కూర్చుంటే కథ చెప్పుకుంటూ ఉండు, నువ్వు ఇందుకే పనికొస్తావు. ప్లీడరీకి పనికిరావు. ప్లీడర్ అన్నవాడు తన ప్రీవియస్ది పోస్ట్ హిస్టరీ, ఈ హిస్టరీలు చెప్పకూడదు. వచ్చిన క్లయింట్కి న్యాయం చేయగలవా లేదా అనేది చూడాలి. క్లయింట్ న్యాయమైన వాడు అతను ముందేం చేశాడు కాదు, ఈ పట్టు నీ దగ్గరకు వచ్చిన కేసులో ఏం చేశాడో కనుక్కోవా నువ్వు అని ఆయన చేసేస్తాను. వద్దు పనికి మాలిందనివి నువ్వు ఇంట్లో కూర్చో అని నానా తిట్లు తిడతాడు. జాలిపడ్డు, అదంతా జాలిగానే ఉంటుంది ఆయనకి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్టేస్తాడంటే మాటలతోటి సమ్మెటిపోట్లే. మెల్లిగా ఈ అమ్మాయి మనసు దిటవు చేసుకుంటుంది. నిజం, అప్పుడేదో చేశాడు,
ఇప్పుడేంటో వాడి పరిస్థితి. ఆలోచనలోకి వెళ్తుంది. నేను చేస్తాను, ఇక నేను నమ్మను, నీకు అసలు క్లయింట్ పట్ల నమ్మకమే లేదు, వాడి మీద బోల్డని అనుమానాలు ఉన్నాయి, వాడు నేను చిన్నప్పుడు ఏదో చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా వాడు అలాగే చేస్తాడని నువ్వు ఎలా చెప్తావు? ఎలాంటి వాడైనా మారచ్చునే. పైగా అవేవో చేసి ఉండొచ్చు, ఈ పర్టికులర్ దొంగతనం వాడు చేసి ఉండకపోవచ్చు, వాడు లబోదిబం అంటున్నాడు, నేను కొట్టుకే వెళ్ళలేదంటున్నాడు అని గట్టిగా వాయించేస్తాడు. ఏమైనా సరే కేసు చేసి తీరుతానంటూ. సరే ఈయనేం చేస్తాడు, రాత్రే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళి వాడిని తెగదిట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య పబ్లిక్ ప్రాసిక్యూషన్కి చిన్న చిన్న అబద్ధాలు చెప్పి సాక్షిని బెదరగొట్టడం మంచి సరదా వెంకట్రామన్కి. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాడు. బొంబాయిలో పిల్లలు ఎవరెవరి పిల్లల్ని నువ్వు అమ్మేవో అవన్నీ సాక్ష్యాలు తీస్తున్నారు, నీ పని శంకర్గిరి మాన్యాలే అని బాగా బెదిరిస్తే వాడు లబో దిబోమని, బాబు కాదండి మేము దొంగ సామాన్లు కొంటాం, వాడు ఒకడు నాకు పట్టుకొచ్చి ఇచ్చాడు, రోడ్డు మీద దొరికింది కాదు కానీ పట్టుకొచ్చి ఇచ్చాడు, నేను అసలు ఆ షాపులోకే వెళ్ళాలా, షాప్ తెలియదు నాకు, ఆవిడని క్షమించమనండి, మీరు ఏం చేయమంటే అది చేస్తానని కాళ్ళు పట్టుకుంటాడు. రేపు వస్తుంది మర్యాదగా మాట్లాడమని చెప్పి రాత్రే వీడిని రిపేర్ చేస్తాడు ఆయన. మర్నాడు సౌమిత్ర వెళ్ళి వివరం అంతా తీసుకుంటుంది. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు అతను, ఈ పర్టికులర్ భాష అన్నవాడు. వాడి పేరేంటో మళ్ళీ చెప్పరు ఇంకా మనకి. అదే ఆ అమ్మాయి కేసు పకడ్బందీగా ఫైల్ చేసి కేసు గెలిపిస్తుంది. 15 రోజులు సాధారణ శిక్ష, దొరికిన వస్తువుని పోలీసులకు అప్పచెప్పకుండా అమ్మ చూపటం అనే విషయం మీద 15 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తారు. విధించాక ఈయన చెప్తాడు, నువ్వు నేను ఇక నుంచి పార్ట్నర్స్మి, ఇప్పటిదాకా నువ్వు జూనియర్వి, నువ్వు ఈ కేసు ట్యాకిల్ చేసిన విధానం ప్రకారం మనిద్దరం ఫార్మన్ కలిసి నడుపుకుందాం, నువ్వు నాతో సమానమైన దానివని ఒప్పుకుంటాడు. ఈ కేసు గెలిచేది. అంతకుముందు 2-3 కేసులు చిన్న చిన్న కేసులు గెలుస్తుందమ్మ, ఏమైనా పంపిస్తాడు నువ్వే హ్యాండిల్ చెయ్యి అని. జీతంగా అప్పుడో 1500 అప్పుడో 1500 అలా ఇస్తాడు. ముందంతా వదిన గారు ఈయనేం జీతం ఇవ్వట్లేదు, రోజు పరిగెత్తికి వెళ్ళిపోతుంది, ఎంతసేపు ఆయన చూడడానికి వెళ్తోంది, అలాంటి చిన్న చిన్న మాటలు కూడా వినపడతాయి. ఇళ్లల్లో కూడా అలాగే మాట్లాడతారమ్మా. ఆఫీస్ గురించే మాట్లాడుతున్నారనుకో, ఇంటికి వెళ్ళాక వాళ్ళెవరి మీదో వీళ్ళకి ఆకర్షణ కలిగిందని నమ్ముతారు. సమాజం అట్లా ఉంటుంది జయ. సమాజం ఏ రకంగా ఉంటుందో కూడా చూపిస్తారు ఇందులో మనకి. ఎలా ఉండకూడదో మనకి తెలియజేస్తుంది సద్యోగం. మనం ఒక ప్రొఫెషన్లో ఉంటే ప్రొఫెషనల్ ఫ్యాన్సీని ఎలా ఉంచుకోవాలో చూపిస్తుంది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉండగానే ఆ వెంకటరామన్ గారికి మళ్ళీ కొడుకు పుడతాడు. అమ్మాయి ఆవిడ కడుతోందని చెప్తాంగా, కొడుకు పుట్టాడని. తర్వాత ఏమో ఇంకా కొద్ది రోజులు పోయాక భార్యాభర్త పిల్లల్ని వదిలిపెట్టి కొడైకెనాల్ సమ్మర్లో ట్రిప్కి వెళ్ళారని. ఆయన ఎక్కడ ఈ అమ్మాయితో అతిగా చనువు తీసుకున్నట్టుగా చూపించారు. ఈవిడ మాత్రం వెంకటరామను ఆయన డ్రెస్సింగ్ వాటి గురించి చెప్తుంది, పరిశీలిస్తుంది. ఆయన పరిశీలించినట్టే కనపడ్డు. చివరికి అమ్మాయి ఏడుస్తూ ఈ కథ చెప్తున్నప్పుడు అప్పుడు పరిశీలిస్తాడు. చాలా బాగుంటుంది. పుస్తకం దొరికితే కొనుక్కొని, చిన్న పుస్తకం 100 రూపాయల లోపే, సద్యోగం, మాలతి చందూర్ గారిది. అండ్ నేను ఇంకొక టిప్పని ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం చాలా నావెల్స్ కథలు చదువుతాం, కథలు మనని కళలు అనేలాగా చేస్తాయి. చాలా నావెల్స్ మనకి తెలియని ఒక కొత్త తలుపుని తెరుస్తాయి ఏదో, కానీ మన జీవితపు తలుపులు తెరుచుకునే అవకాశాలు చాలా నావెల్స్ ఇవ్వవు. ఆ జీవిత సత్యాలు తెరిచే తలుపులు మాలతి చందూర్ గారు తీస్తారు. అవునండి. మనుషుల్లో ఉండేటువంటి ఆ లోపల నిబిడీకృతంగా మన లోపల అణిచిపెట్టుకునే భావాలు, జనరల్గా పబ్లిక్ ఎవరూ చెప్పడానికి ఇష్టపడని భావాలని తట్టి లేపుతారు, వీరు చూపిస్తారు. ఆలోచించండి, చదవండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.